శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్పి ఏదైతే పన్ను సకాలంలో సక్రమంగా వసూలు చేయాలని పక్కన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే వక్ర మార్గంలో దాన్ని ఎగ్గొట్టడం లేదంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అడుగులు పడుతుంటే దాని మీద ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది వ్యాపారులకి వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. జిఎస్టీ రిటర్న్లో పేర్కొన్న వివరాలు, వే బిల్లుల మధ్యన కోరుకున్నటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఆన్లైన్లో నమోదైన వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వార్షిక రిటర్న్లకి నెలవారీగా రిటర్న్లకి మధ్యన ఉన్న వ్యత్యాసాల ఆధారంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ విధానంలో నోటీసులు పంపించింది. వ్యాపారస్తులు ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. కొందరు వ్యాపారస్తులకు ఒకటి కంటే ఎక్కువగా నోటీసులు జారీ అయిన రిటర్న్ల కొర్రీల మీదన 5,000 ఆడిటింగ్లో గుర్తించిన లోపాలకు సంబంధించి 1,500 మంది వ్యాపారస్తులకు నోటీసులు పంపించారు. సుమారు 1000 సంస్థల ప్రదేశాలని నేరుగా తనిఖీ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే చూపించారు, కానీ ఆ సంస్థ ఎక్కడుందో తెలియట్లేదు. ఆ తర్వాత ఆ సంస్థలు మూసేసినట్టుగా కూడా చూపించారు. అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న సంస్థ మూసేశారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న సంస్థలు అనుమానిత వివరాల నమోదు వివిధ మార్గాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేయబోతున్నారు.